హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 32 పాయింట్స్ గెయిన్ అయి 72,272 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయి 21,742 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 58 పాయింట్స్ డౌన్ అయి 48,234 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా అప్డేట్స్ అండ్ అనాలిసిస్ మాట్లాడుకునే ముందు మొదటిగా ఇది ఈవెన్ మన తెలుగు కొత్త సంవత్సరం కాకపోతున్నా మనలో చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ పర్సనల్ గా నాకు మిగిలిన అన్ని సంవత్సరాల కంటే ఈ 2023 చాలా క్విక్ గా అయిపోయినట్లు అనిపిస్తుంది. సో స్టార్ట్ అయింది మొన్నే అనిపిస్తుంది, ఎండ్ అయింది కూడా అలానే అనిపిస్తుంది. అండ్ 2023తో పోలిస్తే 2024 లో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావాలని. అండ్ యూజువల్ గా ఇలాంటి కొత్త సంవత్సరాలకి రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. మేము పెట్టుకున్న రెజల్యూషన్ పాత సంవత్సరాలతో పోలిస్తే ఈ కొత్త సంవత్సరంలో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ ఇంకా మంచి కంటెంట్స్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్స్ ని మీ ముందుకు తీసుకురావాలని. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నదంతా కెమెరా ముందుకు వచ్చే చెప్పాలనుకున్నాను, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫాల్ మార్కెట్ లో ఉంది చూసారా. ఇక ట్రేడింగ్ అకౌంట్స్ రిలేటెడ్ గా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆ సడన్ 150 పాయింట్స్ ఫాల్ ఇన్ నిఫ్టీ, నియర్లీ 450 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ ఫాల్. మా అటెన్షన్ ఎక్కువ దాని సైడే వెళ్ళింది లాస్ట్ హాఫ్ అన్ అవర్. సో కాబట్టి ఇది కూడా స్క్రీన్ రికార్డింగ్ లోనే చెప్తున్నాను. సరే, ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే 3 o'clock వరకు మోస్ట్లీ కొత్త సంవత్సరం మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేశాయి. అండ్ ఆల్ టైమ్ హైస్ లో క్లోజ్ అవబోతున్నాయని ఎలా ఇండికేషన్ మనకుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చాలా స్ట్రాంగ్ గానే పెరిగాయి. ఇవాళ సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్, మార్నింగ్ నుంచి ఉంటున్న కన్సాలిడేషన్ తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ మార్కెట్ లో మూవ్ అయితే కనిపించింది. లేటర్ ఎగ్జాక్ట్లీ 3 o'clock ఒక బిగ్ ఫాల్ ఎంటైర్ మార్కెట్ లో కనిపించింది. నాట్ ఓన్లీ లార్జ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అన్నిట్లో కనిపించింది. బట్ ప్రామినెంట్ గా నిఫ్టీ అండ్ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉంది. అండ్ మిగిలిన డేటా మాట్లాడుకునే ముందు ఈ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది సాటర్డే వీడియోలోనే షేర్ చేయాల్సింది, ఈవెన్ నోట్ చేసి కూడా ఉంచాను, కానీ ఎక్కడో స్కిప్ అయింది మీతో చెప్పడంలో. సో ఈ డేటా పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నేను మీకు సాటర్డే చేసిన వీడియోలో మీకు థంబ్నెయిల్ నెగిటివ్ గా కనిపిస్తుందేమో, బట్ అందులోకి వెళ్ళి కంటెంట్ ని గమనించే ప్రయత్నం చేస్తే మార్కెట్ రిలేటెడ్ గా ఎందుకు మనం ఇక్కడి నుంచి కూడా పాజిటివ్ గా చూడొచ్చు. అసలు ఓవరాల్ మార్కెట్ పెరిగిన దాంట్లో బబుల్ ఉందా, క్రాష్ అయ్యే కంటెంట్ ఉందా, ఇదైతే సోషల్ మీడియాలో మీకు క్రాష్ అవుతుంది, బిగ్ ఫాల్ ఉంటుందని ఎలా మీకు డేటా కనిపిస్తూ ఉంటుందో దాన్ని నిజంగా మనం అంత సీరియస్ గా తీసుకోవాలా. బికాస్ ఇది తెలియలేదనుకోండి, 2024 లో మార్కెట్ పడిన ప్రతిసారి మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇక మార్కెట్ క్రాష్ స్టార్ట్ అయింది, సెల్ చేసేసేయండి, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రాఫిట్స్ ని బుక్ చేయండి అని ఒకటికి 10 సార్లు మీకు డేటా పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఒక స్టాక్ ని మనం స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాలంటే ఎలా అయితే ఆ బిజినెస్ ఐడియా ఉండాలో, మార్కెట్ లో వచ్చిన ర్యాలీ రిలేటెడ్ గా కూడా ఫండమెంటల్స్ అండ్ లాజిక్స్ మనకు అర్థం కావాలి. కాబట్టి లాస్ట్ సాటర్డే ఈ వీడియోలో నేను క్లియర్ గా డేటాని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చేసినప్పుడు ఈ పాయింట్ ని కూడా షేర్ చేయాల్సింది మిస్ అయ్యాను. 2023 లో మార్కెట్ ఇంత పెరిగాక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది బికాస్ ఇంత పెరిగింది కదా, ఒక మంచి డిప్ వస్తుంది అని ఇలా ఏదైతే స్టేట్మెంట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయో, లాస్ట్ లో నేను మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్, ఎప్పుడెప్పుడైతే ఏ ఇయర్స్ లో అయితే స్ట్రాంగ్ బుల్ రన్ మనకు కనిపించిందో ఆ ఇయర్స్ ఒక డేటాను అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. 2003 to 2008 ఈ పాయింట్ నుంచి ఇంచుమించు ఈ పాయింట్ వరకు ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ పెరుగుతూనే ఉంది. 2004 లో 83% పెరిగింది, 2005 లో 16% పెరిగింది, 2006 లో 74%, అగైన్ 2007 లో 16%. మార్కెట్ కంటిన్యూస్ గా అప్ సైడ్ కి పెరుగుతూనే ఉంది. అదే కాక ప్రీవియస్ గా చెప్పాను కదా, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి కూడా మార్కెట్స్ ఎక్కడ కూడా నెగిటివ్ గా క్లోజ్ అవ్వలేదు. కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం మార్కెట్స్ అప్ సైడ్ కి వెళ్తూ వస్తున్నాయి. అండ్ ఈ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసినట్లు మీరు డేస్, వీక్స్, మంత్స్ తో చూస్తే మార్కెట్ ఒకలా కనిపిస్తుందేమో, బట్ ఇయర్లీ బేసిస్ తో మార్కెట్ ని చూస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ పెరిగింది కదా అని ఈసారి మార్కెట్ పడే సిచ్యువేషన్ చాలా రేర్ గా మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. కాబట్టి 2023 లో వచ్చిన గెయిన్స్ ని 2023 ఎండింగ్ కి దాన్ని అలా మైండ్ లోంచి పక్కకు తీసేయండి. 2024 నుంచి మార్కెట్ ని ఈ పాయింట్ లో ఎక్కడుందో అక్కడే మార్కెట్ స్టార్ట్ అయిందని ఎలా మనం చూడకపోతే ఒక బయాస్డ్ వ్యూ తో పెరిగిపోయింది, ఇంకెందుకులో పెట్టడం, పెరిగిపోయింది అనేలా మార్కెట్ ని మనం దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం. అది డెఫినెట్లీ మన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి మంచిది కాదు. సో ఇలా మార్కెట్ రిలేటెడ్ గా మిస్టేక్ చేయకూడదంటే షార్ట్ టర్మ్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళు అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ కి చూస్తున్న వాళ్ళు, ఎస్ఐపిస్ కానీ ఆల్రెడీ హోల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ వాళ్ళకి ఒక క్లారిటీ రావాలంటే డెఫినెట్లీ లాస్ట్ సాటర్డే చేసిన ఈ వీడియోని తప్పకుండా చూడండి. సో ఇది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. పార్క్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ డేటాని రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్నది మార్కెట్ పర్టికులర్ గా నిఫ్టీ 21,800 to 22,800 ఈ 1000 పాయింట్ రేంజ్ లో పీక్ ని ఫార్మ్ చేయడానికి పాసిబిలిటీ ఉందని. చాలా ఇంట్రెస్టింగ్ డేటా. వీళ్ళు లాస్ట్ 28 ఇయర్స్ ని అనాలిసిస్ చేశారు. 4 ఇయర్స్ కి వీళ్ళు చూస్తున్నది మార్కెట్ లో ఒక సైకిల్ ప్లే అవుతూ వచ్చిందని.
అండ్ ఈ డేటాను ఒకసారి చూడండి. వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించింది ప్రతి 4 సంవత్సరాలకి మోస్ట్లీ ఫస్ట్ క్వార్టర్లో, క్యాలెండర్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ప్రతి 4 సంవత్సరాలకి ఈ మొదటి 3 నెలల్లోనే మార్కెట్ పీక్ చేసి అక్కడి నుంచి ఫాల్ అయిందని చెప్తున్నారు. ఫిబ్రవరి 2020లో పీక్ ఫామ్ అయిన మార్కెట్ అక్కడి నుంచి 53% ఫాల్ అయింది అంటున్నారు. కరెక్ట్ గా అక్కడి నుంచి 4 years కి జనవరి 2024 కి మళ్ళీ మొదటి 3 నెలల్లోనే జనవరిలోనే పీక్ ఫామ్ చేసి అక్కడి నుంచి 36%, అగైన్ అక్కడి నుంచి 4 years కి జనవరి 2008 అక్కడైతే మనకి క్రాష్ వచ్చింది కాబట్టి ఇది వదిలేయండి. 69% ఆర్ 65% ఫాల్ ఉంటుంది. ఫాల్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, బికాస్ అది యూజువల్ గా మార్కెట్ సైకిల్స్ లో రిపీట్ అయింది కాదు. తర్వాత ఒక 4 సంవత్సరాలకి సుమారు జనవరి 11 అరౌండ్ 2011, కరెక్ట్ గా 4 అయితే అవ్వలేదు, 3 అయింది, బట్ స్టిల్ వాళ్ళు దీన్ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు. ఆ పాయింట్ కి నియర్లీ 27% ఫాల్ అయింది. అండ్ అక్కడి నుంచి 4 years కి ఫిబ్రవరి 2015 కి 24%, అండ్ అక్కడి నుంచి 5 years టైం పీరియడ్ లో వాళ్ళు చూస్తే జనవరి 2020 కి 40% దగ్గరగా మార్కెట్ లో ఫాల్ కనిపించిందని చెప్తున్నారు. ఇది కూడా వైరస్ రిలేటెడ్ గా వచ్చిన ఫాల్ కాబట్టి ఇది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన నీడ్ లేదు. సో యావరేజ్ గా చూసినప్పుడు గత 20-28 సంవత్సరాల నుంచి వాళ్ళు 48 month సైకిల్, నియర్లీ 4 years యావరేజ్ గా ప్రతిసారి మార్కెట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లోనే పీక్ ని ఫామ్ చేసి కరెక్ట్ అవుతూ వస్తుందని, అండ్ వీళ్ళ ప్రకారం నిఫ్టీ రిలేటెడ్ గా పీక్ 21,800 to 22,800 ఈ 1000 పాయింట్ రేంజ్ లో ఉంటుందనేలా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు చెప్పాలనుకుంటున్న సింపుల్ థీమ్ 2024 లో మార్కెట్ ఫాల్ అయింది వైరస్ రిలేటెడ్ గానే, ఏదో రీజన్ తో వీళ్ళైతే ఆ ఫాల్ ని కన్సిడరేషన్ తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంకో 4 years అంటే 2024 లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో పీక్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి పడిపోతుంది మార్కెట్ అని చెప్తున్నారు. అండ్ ఆ పడిపోవడం 21,800 to 22,800 ఈ 1000 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ నేను ఇవ్వాలనుకుంటున్న ఇంపార్టెంట్ యాడ్ ఆన్ పాయింట్, ఈ మొత్తం పాస్ట్ హిస్టారికల్ డేటాను అనాలిసిస్ చేసినప్పుడు ఒక్క పాయింట్ మిస్ అవుతుంది, రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు, ఒకప్పుడు యావరేజ్ గా 3,000 కోట్ల దగ్గరగా మాత్రమే ఇన్వెస్ట్ చేసే రీటైలర్స్ ఇప్పుడు 17,000 కోట్ల దగ్గరగా ప్రతి నెల ఎస్ఐపిస్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఎస్ఐపిస్ కాక మరి లంసమ్ లో పెట్టే డబ్బులు ఎంత, అండ్ ఆ లంసమ్స్ కాకుండా ఇండివిజువల్ గా స్టాక్స్ ని కొనే వాళ్ళ సంఖ్య ఎంత, అది కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. సో కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ పాస్ట్ హిస్టారికల్ డేటాలో ఇంక్లూడ్ అయ్యిండదు కాబట్టి ఆ పాయింట్ ని కూడా మనం కన్సిడరేషన్ పాజిటివ్ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకా మార్కెట్ పడదు అట్లా పెరిగిపోతుంది అంటున్నారా అంటే అలా కాదు, పడుతుందేమో, బట్ ప్రీవియస్ గా పడిపోయినట్లు 30%, 40% ఇలాంటి ఫాల్స్ మార్కెట్ లో వస్తే డెఫినెట్లీ ఆపర్చునిటీ, బట్ వచ్చే ప్రాబబిలిటీ చాలా అంటే చాలా చాలా తక్కువ, అన్లెస్ గ్లోబల్ గా మనం ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయని ఒక సడన్ ఈవెంట్ ఏదైనా వస్తే తప్పించి యూజువల్ మార్కెట్ కరెక్షన్ లో భాగంగా మార్కెట్ అలా స్లైడ్ అయిపోతూ అంత పర్సెంట్ ఫాల్ రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ పీక్స్ లో ఉంటున్నప్పుడు కనిపించే ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తున్న డబ్బులంతా మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది, అండ్ మార్కెట్ ఎప్పుడు పడినా ఆ డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ పెట్టి మార్కెట్ లో స్టాక్స్ ని కొనే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఒకప్పుడు ఎల్ఐసి మార్కెట్ ని సపోర్ట్ చేసేది, బాగా పడిపోతూ ఉంటే ఎల్ఐసి వాళ్ళు మార్కెట్ ని స్టెబిలైజ్ చేసేవాళ్ళేమో, బట్ ఇప్పుడు రీటైలర్స్ మనీ త్రూ డిఐఎస్ ద్వారా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా మార్కెట్స్ ని బిఫోర్ ఎల్ఐసి సపోర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ ఒక లాంగ్స్ అండ్ షార్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక్కటి కొంత కన్వీనియంట్ గా ఉండదు. ఎఫ్ఐఎస్ ఒక లాంగ్స్ నియర్లీ 70% దగ్గరికి వచ్చాయి విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. 84,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా వాళ్ళు బై సైడ్ ఉంటున్నారు. నేను మీకు ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పాను, 1 lakh కాంట్రాక్ట్స్ ఎఫ్ఎన్ఓ సైడ్, ఫ్యూచర్స్ సైడ్ ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ బిల్డ్ చేస్తారో యూజువల్ గా మార్కెట్ అక్కడ నుంచి కన్సాలిడేట్ అవడమా ఆర్ కొంత ఫాలో అవడమా, ఆ లాంగ్ పొజిషన్ నెట్ లాంగ్స్ తగ్గుతూ అగైన్ 60-50% దగ్గరికి వస్తాయి. మళ్ళీ అగైన్ మార్కెట్ లో ర్యాలీ కనిపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్స్ 1 lakh పొజిషన్స్ దగ్గరికి వస్తాయో కొంత కాషియస్ గా మనం లాంగ్ సైడ్ ఉంటున్న వాళ్ళు పర్టికులర్ గా మార్కెట్ లో వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 84,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఎఫ్ఐఎస్ నెట్ లాంగ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫ్రైడే మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ వచ్చింది. అందులో మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ ఒక గుడ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. FY24 లో లైక్ ఈ 2024 మార్చ్ ఎండింగ్ నాటికి కంఫర్టబుల్ గా జీడిపి గ్రోత్ 6.5% కి వెళ్తుందని చెప్తున్నారు. సో ఈ గ్లోబల్ గా చాలా ఎకానమీస్ FY24 లో మీరు గమనిస్తే, ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు గమనిస్తే ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ కి దగ్గరగా కూడా చాలా కంట్రీస్ ఉండవు. అలాంటిది కంఫర్టబుల్ గా 6.5% గ్రోత్ తో మనం వెళ్తామని చెప్తూ ఉండడం మన స్టాక్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈవెన్ మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం అది పాజిటివ్ గానే చూడొచ్చు. అన్ని పాజిటివ్స్ చెప్తున్నారు,
నెగిటివ్స్ ఏం లేవా అంటే చెప్పే సేమ్ పాయింటే లాస్ట్ 3-4 టైమ్స్ చెప్పినట్లున్నాను. లాస్ట్ 17 ఇయర్స్ లో 16-17 ఇయర్స్ లో 11 టైమ్స్ దగ్గరగా జనవరి మంత్ లో మార్కెట్ నెగిటివ్ గా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ అయితే కంటిన్యూస్ గా మార్కెట్ నెగిటివ్ గా ఉంది జనవరి మంత్ లో విత్ అన్ యావరేజ్ ఫాల్ 2% అరౌండ్. అండ్ లాస్ట్ 2023 లో ఆల్రెడీ మార్కెట్ నిఫ్టీ పరంగా 20%, బ్యాంక్ నిఫ్టీ పరంగా 13%, మిడ్ క్యాప్స్ అయితే 45%, స్మాల్ క్యాప్స్ అయితే 55% ఇయర్లీ బేసిస్ లో పెరిగాయి. కాబట్టి జనవరి మంత్ లో కొంత కరెక్షన్ ని మార్కెట్ లో కొంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. బట్ నాకు ప్రైస్ లో అది క్లియర్ గా కనిపించినంత వరకు మినిమం 21,500 కూడా బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్ ఉంటున్నంత వరకు నేనైతే పర్సనల్ గా జనవరి మంత్ లో పాజిటివ్ తోనే క్లోజ్ అవుతుందని ఓవరాల్ కమింగ్ డేస్ పరంగా కూడా బులిష్ గానే ఉంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ జనవరి 11th నుంచి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు. అక్కడి నుంచి థీమ్ అంతా మనకి నెంబర్స్ చుట్టూ తిరుగుతుంది. నాట్ జస్ట్ ఇన్ఫోసిస్, ఇంకే ఇతర కంపెనీస్ నెంబర్స్ ఏ డేట్స్ లో అనౌన్స్ చేస్తాయన్నది ఎవరెవరైతే అనౌన్స్ చేశారో మేము ఈ డేట్స్ లో నెంబర్స్ ని అనౌన్స్ చేయబోతున్నామని ఆ లిస్ట్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ ప్రవేశపెడతారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. బట్ ఫ్రెండ్స్, అదే నిజం బడ్జెట్ కాదు. నిజం ఇన్ ద సెన్స్ అదేం కంప్లీట్ బడ్జెట్ కాదు. ఓట్ ఆన్ అకౌంట్ లైక్ జస్ట్ ఎక్స్పెండిచర్స్. కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యేంత వరకు కావాల్సిన ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వచ్చేది రియల్ బడ్జెట్. సో కాబట్టి బడ్జెట్ ర్యాలీ, బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అని మెటల్, స్టీల్, ఫార్మా, కన్స్ట్రక్షన్, రైల్వే స్పెండింగ్, ఇన్ఫ్రా, ఈ థీమ్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన నీడ్ కూడా ఉండదు. బికాస్ అది ప్యూర్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అండ్ ఇన్ని చెప్పానా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ 2024 లో 49% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, మన ఎంటైర్ ప్రపంచ జనాభాలో 49% మంది ఓటు వేస్తున్నారు. బికాస్ మన కంట్రీలోనే కాదు ఈ ఎలక్షన్స్ ఉంటున్నది. 2024 లో 64 దేశాల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. 64 కంట్రీస్ లో జరిగే ఎలక్షన్స్ ఆ స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి కదా. అండ్ ఎంటైర్ 49% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఎలక్షన్స్ కి వెళ్తుంది కాబట్టి, అంటే ఓటింగ్ వేయబోతుంది కాబట్టి ఫండ్ ఫ్లో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈసారి. అండ్ ఆ కంట్రీస్ లో ఎవరెవరు గెలుస్తున్నారు అండ్ దాన్ని బట్టి అక్కడ స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, దాంతో ఇతర కంట్రీస్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2024 బిలీవ్ మీ, మీరు ఇప్పటి వరకు చూసిన ప్రతి సంవత్సరం కంటే చాలా యూనిక్ గా స్టాక్ మార్కెట్ పరంగా మీకు ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ పాజిటివ్ సైడే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ 30 minutes లో వచ్చిన ఫాల్ కూడా నాకెందుకో వెల్కమ్ టు 2024 అని ట్రేడర్స్ కి చెప్తున్నట్లు అనిపించింది. గ్లోబల్ గా ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 24 hours లో రష్యా వాళ్ళు ఉక్రెయిన్ రిలేటెడ్ గా ఏరియల్ అటాక్ నైతే, డ్రోన్ అటాక్ నైతే చేశారు. ఇది మార్కెట్స్ కి నెగిటివ్ కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఫాల్ అయిందని నేను చెప్పట్లేదు. బికాస్ అది జరిగింది 24 hours బ్యాక్, మార్కెట్ ఓపెనింగ్ కి ముందే ఉంది. సో కాబట్టి ఇది రీజన్ కాదు. కానీ గ్లోబల్ గా అగైన్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా హెడ్ లైన్స్ లోకి వార్తలు వస్తున్నాయన్న విషయాన్ని అయితే గుర్తు చేయాలనుకుంటున్నాను. అలాగే రెడ్ సీ లో కూడా యుఎస్ నావీకి అండ్ ఎమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళకి అటాక్స్, కొంత ఘర్షణ అయితే జరిగింది. తెలుసు కదా, గ్లోబల్ గా ఉన్న ట్రేడ్ సప్లై ని అగైన్ నార్మల్ చేయడానికి ఇంటర్నేషనల్ నేవల్ ఫోర్స్ అయితే రంగంలో దిగింది. అందులో భాగంగా యుఎస్ కి సంబంధించి యుఎస్ నావీ వాళ్ళు అండ్ హౌతీ వాళ్ళు తలపడ్డారని, వాళ్ళ రిలేటెడ్ గా కొంత ఘర్షణ అయితే అక్కడ జరిగిందనేలా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇది మార్కెట్ కూడా పాజిటివ్ గా తీసుకుంది. కాబట్టి మీరు గమనిస్తే రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజులు తగ్గుతున్నాయి అండ్ ఆల్మోస్ట్ $77 per barrel మార్క్ వచ్చింది రెడ్ సీ లో. ఏదైతే హౌతీ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీతో అక్కడి నుంచి వెళ్లాల్సింది కాస్త కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వెళ్తుంది. ఓడల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అధిక దూరాన్ని కవర్ చేస్తూ వెళ్తుంది. బికాస్ ఇలా అధిక దూరాన్ని కవర్ చేస్తూ ఓడల్లోంచి రవాణా జరుగుతూ ఉంటే తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని కూడా మార్కెట్ భయపడింది. కాబట్టి మనకి ఓవరాల్ గా ఉన్న కమోడిటీ ప్రైజెస్ లో కూడా హైక్ కనిపించింది, ఇంక్లూడింగ్ క్రూడ్ ఆయిల్. బట్ అగైన్ ఇంటర్నేషనల్ గా ఉంటున్న చాలా కంట్రీస్ కి సంబంధించిన నేవల్ ఫోర్సెస్ హౌతీ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఆ ఇబ్బందుల్ని తొలగించనున్నారనేలా వస్తున్న అప్డేట్స్ తో అగైన్ కమోడిటీస్ అయితే కూల్ ఆఫ్ అయ్యాయి, పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్. అండ్ ఇంకొకటి, జపాన్ లో ఎర్త్ క్వేక్ అయితే వచ్చింది ఇవాళ. ఆల్మోస్ట్ 7.6 మాగ్నిట్యూడ్ తో అక్కడ ఎర్త్ క్వేక్ అయితే వచ్చింది. అండ్ దీని కారణంగా సునామీ వేవ్స్ కూడా అక్కడ ఉండొచ్చు అనేలా డేటా అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ని చూపిస్తుందని. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చేస్తున్నాను. దానికి మార్కెట్ కి ఎటువంటి సంబంధం ప్రెసెంట్ అయితే లేదు. ఐ హోప్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేశానని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ కేపీఐ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. కేపీఐ గ్రీన్ వాళ్ళు బోనస్ అయితే ఇష్యూ చేశారు. ఎవరెవరైతే ఈ కంపెనీలో 2 shares ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఫ్రీ షేర్, బోనస్ షేర్ అలాట్ చేస్తారనేలా కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి.
ఎస్ బ్యాంక్ వాళ్ళు రిలేటెడ్ గా ప్రీవియస్ గా వాళ్ళకి రావాల్సిన మొండి బకాయిల నుంచి 150 కోట్ల దగ్గరగా డబ్బులు ఆ ఎన్పిఎస్ రిలేటెడ్ గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. గుర్తుంచుకోవాల్సింది వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ ఎన్పిఎస్ ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని December 17, 2022లో జేసీ ఫ్లవర్స్ వాళ్ళకి సెల్ చేశారు. దీని రిలేటెడ్ గా వస్తున్న సేల్ ప్రొసీడింగ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి 150 crores దగ్గరగా లభించిందని ఎస్ బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వారే టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ బిగ్ వేలో మూవ్ అయింది అప్ సైడ్. దీనికి రీజన్ వీళ్ళ పేరెంట్ కంపెనీ వారే ఎనర్జీస్ వాళ్ళు ఐపీఓగా రావడానికి మార్కెట్ లో డిఆర్హెచ్పి ని పబ్లిష్ చేస్తూ ఉండడం సెబీ వాళ్ళతో నియర్లీ ఇలా ఐపీఓగా వస్తూ 3,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేస్తారనేలా అప్డేట్ చేస్తూ ఉండడం పేరెంట్ కంపెనీ ఐపీఓగా వస్తుందన్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ ఇలా పాజిటివ్ గా మూవ్ అయింది. వాళ్ళు ఏ ప్రైస్ లో మార్కెట్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది వారే ఎనర్జీస్ వాళ్ళు? వీళ్ళ నెంబర్స్ ప్రీవియస్ గా ఉంటున్న నెంబర్స్ ని మీరు అనాలిసిస్ చేస్తే ఫస్ట్ 3 months ఆఫ్ FY24 నియర్లీ 3,300 crore దగ్గరగా రెవెన్యూస్ ఉన్నాయి అండ్ 338 crore దగ్గరగా ప్రాఫిట్స్ ఉన్నాయి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ 26 crore. వీళ్ళ ప్రాఫిట్ ని యాన్యువలైజ్ చేసి చూస్తూ వీళ్ళ నెంబర్ ఆఫ్ షేర్స్ తో మనం డివైడ్ చేస్తే వీళ్ళ ఈపీఎస్ సుమారుగా 38 to 46 ఇన్ ద లోయర్ టు అప్పర్ బ్యాండ్ లో వస్తుంది. సో మినిమం ఒక 40 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో మార్కెట్ లోకి రావాలని చూసినా సుమారు 1,500 to 1,800 లోయెస్ట్ బ్యాండ్ 1,500 అండ్ హైయెస్ట్ బ్యాండ్ 1,800 ఇన్ బిట్వీన్ వీళ్ళు మార్కెట్ లోకి వస్తూ ఉంటే దెన్ ప్రాబబుల్లీ మనం ఐపీఓ రిలేటెడ్ గా థింక్ చేయొచ్చు. లేదా దీనికంటే ఇంకా హైయర్ ప్రైస్ ఆర్ లోయర్ ప్రైస్ వస్తున్నప్పుడు ఈ పర్టికులర్ వారే ఎనర్జీస్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే మారుతుంది. ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంటే మంచి డిమాండ్ అండ్ ఇంకా ఎక్కువ వీళ్ళ వాల్యుయేషన్స్కి వస్తుంటే తక్కువ డిమాండ్ కనిపించవచ్చు. లెట్స్ సీ వీళ్ళ ఫైనల్ ఐపీఓ డేటా మార్కెట్లోకి వచ్చాక ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గ్యాస్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనించారా గుజరాత్ గ్యాస్ మాత్రమే 5% పెరిగింది, వెరస్ ఎంజీఎల్ అండ్ ఐజీఎల్ న్యూట్రల్ టు 1% పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ గుజరాత్ గ్యాస్ రిలేటెడ్ గా ఉంటున్న 2 updates ని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది ప్రోపేన్ ప్రైజెస్ మీరు గమనిస్తే జూలైలో $440 per ton దగ్గరగా ఉంటున్న ప్రోపేన్ ప్రైజెస్ రీసెంట్ గా పెరుగుతూ $610 per ton కి వచ్చింది. అండ్ ఇప్పుడు ఓవర్ నైట్ లో వస్తున్న అప్డేట్ అది ఇంకొక $10 పెరుగుతూ $620 per ton కి రీచ్ అయింది అంటూ ఉండడం. వీళ్ళకి కాంపిటీటర్ వీళ్ళ ఎల్ఎన్జీ కి కాంపిటీటర్ ప్రోపేనే. సో ప్రోపేన్ ధరలు తగ్గుతున్నాయి అనుకోండి వీళ్ళకి డిమాండ్ తగ్గుతుంది బికాస్ అదే చీప్ గా ఉందని మోస్ట్లీ ప్రోపేన్ సైడ్ ఎక్కువగా ఇండస్ట్రీస్ ఆర్ ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో గ్యాస్ రిలేటెడ్ గా కన్స్యూమ్ చేసే వాళ్ళు మూవ్ అయిపోతారు, వీళ్ళకి డిమాండ్ పడిపోతుంది. అలా కాకుండా వీళ్ళకి కాంపిటీటర్ ప్రైజులు పెరిగిపోయాయి అనుకోండి, ప్రోపేన్ ప్రైజులు పెరిగిపోయాయి అనుకోండి, వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ప్రోపేన్ ప్రైజులు పెరగడం ఎప్పుడు కూడా ఈ గ్యాస్ కంపెనీస్ కి పాజిటివ్ బికాస్ అది వీళ్ళ ప్రొడక్ట్ ఏం కాదు అని వీళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్న ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ప్రైజులు పెరగడం వీళ్ళకి పాజిటివ్. మరి అది గుజరాత్ గ్యాస్ కే కాదు కదా, ఎంజీఎల్ ఐజీఎల్ వీళ్ళందరికీ పాజిటివ్ కదా అంటే ఎస్. కానీ గుజరాత్ గ్యాస్ ఇంతలా పెరిగిన దానికి మెయిన్ రీజన్ స్పాట్ ఎల్ఎన్జీ ప్రైజెస్ లైక్ గ్లోబల్ గా ట్రేడ్ అయ్యే గ్యాస్ ప్రైజెస్ ఎల్ఎన్జీ ప్రైజెస్ $17 per MMBTU నుంచి ఇప్పుడు $11 per MMBTU కి ఫాల్ అయ్యాయి. నవంబర్ ఆ టైంలో 17 దగ్గరగా ఉంది, రీసెంట్ గా ఫాల్ అయింది. అండ్ ఓవర్ నైట్ లో కూడా స్పాట్ ఎల్ఎన్జీ ప్రైజెస్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇవన్నీ బిగ్ వేలో ఫాల్ అయ్యాయి. కాబట్టి గుజరాత్ గ్యాస్ ఇవాళ పెరిగింది. మరి ఎంజీఎల్ ఐజీఎల్ కూడా ఎల్ఎన్జీ ప్రైజెస్ గ్లోబల్ గా ఉన్న ఎల్ఎన్జీ ప్రైజెస్ తగ్గితే వీళ్ళు కూడా తక్కువ డబ్బులకి రా మెటీరియల్ తెచ్చుకుంటున్నట్లే కదా. అంటే ఇదే ఇంపార్టెంట్ డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎంజీఎల్ అలాగే ఐజీఎల్ వీళ్ళు సోర్సింగ్ వీళ్ళ రా మెటీరియల్ సోర్సింగ్ డొమెస్టిక్ గానే చేసుకుంటారు, వెరస్ గుజరాత్ గ్యాస్ వాళ్ళు మాత్రం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు గ్యాస్ ని. కాబట్టి గ్లోబల్ గా ఎప్పుడైనా మీకు గ్యాస్ ధరలు పడ్డాయని అప్డేట్ వస్తున్నప్పుడు మొదట పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేది గుజరాత్ గ్యాస్, వెరస్ డొమెస్టిక్ గా గ్యాస్ ప్రైజెస్ మారాయన్నప్పుడు ఎంజీఎల్ అలాగే ఐజీఎల్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని గ్యాస్ కంపెనీస్ రిలేటెడ్ గా స్టడీ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఐఆర్సిటిసి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. కొంత జాగ్రత్తగా గమనించండి. ఇదేం ఫండమెంటల్ గా కాదు, కొంత టెక్నికల్ గా ఉంటున్న డేటానే. ఒకవేళ ఈ టెక్నికల్స్ నాకు నీడ్ లేదనుకుంటే ఇదేం అప్డేట్ కాదు, జస్ట్ మీరు ఇంకొక టాపిక్ కి స్కిప్ అవ్వచ్చు. సో ఇక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ లైన్స్ మోస్ట్లీ నేను ప్రీవియస్ గా డ్రా చేసినవి మీకు ఐడియా ఉండాలి. అండ్ ఇప్పుడు కొత్తగా డ్రా చేసినదైతే ఇక్కడ మీకు కనిపిస్తున్నది అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లే. అండ్ కొత్తగా డ్రా చేసినది ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ అక్టోబర్ 2021 లో ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ఈ హైని ఫామ్ చేసింది 1279 అండ్ దెన్
జూలై 22 ఈ పాయింట్ లో లో మనకి ఫామ్ అయింది. జస్ట్ నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను అంతే. ఈ పాయింట్ లోకి నేను కనెక్ట్ చేస్తున్నట్టు అలా మీరు కనెక్ట్ చేస్తే ఈ లోకి ఇంకొకసారి వచ్చి టచ్ అయింది. బట్ హైకి వెళ్తున్నప్పుడు మాత్రం ఇలా ఫాలో అయ్యే ప్రయత్నంలోనే మల్టిపుల్ టైమ్స్ 900 to 930 పాయింట్స్ లో నవంబర్ 2021 లోను, జనవరి 2022 లోను, ఈవెన్ ఫిబ్రవరి 2022 లో కూడా 3 టైమ్స్ దగ్గరగా ఈ 30 పాయింట్ రేంజ్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ యాజ్ పర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ 50% రిట్రేస్మెంట్ కూడా ఈ 30 పాయింట్ జోన్ లోనే ఉంది. కాబట్టి ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ ఆ జోన్ కే ఎంటర్ అయింది. మీన్స్ రెసిస్టెన్స్ దగ్గర ప్రెసెంట్ ఐఆర్సిటిసి ఉంది. సో ఎవరైనా ఐఆర్సిటిసి లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఆన్ క్లోజింగ్ అబౌవ్ 930 ఫర్దర్ గా స్టాక్ రిలేటెడ్ గా స్ట్రెంగ్త్ ఉంటున్నట్లు మనం భావించవచ్చు. కాబట్టి ఆ క్లోజింగ్ పాయింట్ కి వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. బికాస్ క్లోజింగ్ అరౌండ్ 900 దగ్గరగా ఉంది. ఇంకొక 30 పాయింట్స్ వెయిట్ చేయడం ద్వారా బిగ్ రిస్క్ ఏ ఉండదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే మార్కెట్ అగైన్ డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే అండ్ లోయర్ సైడ్ మనకు ఆపర్చునిటీస్ కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫర్దర్ గా యావరేజ్ చేయడానికి. అండ్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు టెక్నికల్స్, విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్స్ కూడా ఆల్మోస్ట్ 54-55 టైమ్స్ ఆఫ్ ప్రైస్ టర్నింగ్ వాల్యుయేషన్ లో స్టాక్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. అదే ప్రెసెంట్ ఈ సేమ్ స్టాక్ ఒక యావరేజ్ వాల్యుయేషన్స్ అరౌండ్ 47 టైమ్స్. సో యావరేజ్ వాల్యుయేషన్స్ కంటే ఎక్స్పెన్సివ్ ఉంది అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. ఇన్ కేస్ రీసెంట్ టైమ్స్ లో బాగా పెరుగుతుందని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దెన్ 30 పాయింట్ జోన్ 900 to 930 ఈ 30 పాయింట్ అబో డైలీ క్లోజింగ్ కనిపిస్తున్నప్పుడు పదరగా స్టాక్ రిలేటెడ్ గా స్ట్రెంత్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, నేను ఇక్కడ స్టాక్ పడిపోతుందని చెప్పట్లేదు, నెగిటివ్ గా చూడొద్దు. నేను చెప్పాలనుకున్న స్టేట్మెంట్స్ ని ఎవరైనా ఫర్దర్ గా యాడ్ చేయాలనుకుంటుంటే దాని రెసిస్టెన్స్ బ్రేక్ అయి క్లోజ్ అయిన తర్వాత యాడ్ చేయడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. లేదు నేను జస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, నాకు స్టాక్ రిలేటెడ్ గా ఫండమెంటల్స్ వీటన్నిటి పరంగా క్లారిటీ ఉందనుకున్నప్పుడు దెన్ బై ఆన్ డిప్స్ పాలసీ ఎప్పుడు మార్కెట్ లో ఎస్ఐపి రిలేటెడ్ గా అయినా మార్కెట్ లో ఎప్పుడు పర్ఫెక్ట్ గానే వర్క్ అవుతుంది. షార్ట్ టర్మ్ ఎవరైనా చూస్తుంటే జస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉందని ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ బిహెచ్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా ఎన్ఎల్సి ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఒడిశా ప్రాజెక్ట్ రిలేటెడ్ గా బిహెచ్ఎల్ వాళ్ళు లోయెస్ట్ బిడ్డర్ గా కాంట్రాక్ట్ ని గెలుచుకున్నారనేలా వస్తున్న అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ ర్యాలీకి రీజన్. సో ఆల్మోస్ట్ 800 మెగావాట్ దగ్గరగా 3 సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్స్ ని ఆల్మోస్ట్ 800 మల్టిప్లైడ్ బై 3 అంటే 2400 మెగావాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ని ఒడిశాలో నిర్మించడానికి ఎన్ఎల్సి ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్స్ ని వదలడం అండ్ అందులో బిహెచ్ఎల్ వాళ్ళు లోయెస్ట్ బిడర్ గా ఎన్నికయ్యారని అప్డేట్స్ అయితే కనిపించాయి. ఎన్డీటీవీ ప్రాఫిట్స్ లో అయితే సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ ని షేర్ చేస్తున్నారు. మార్కెట్ లో ఉంటున్న ఇంకొక స్పెక్యులేషన్, ఇంకొక అనదర్ 800 మెగావాట్ ఆర్డర్ రిలేటెడ్ గా కూడా ఎన్ఎల్సి ఇండియా వాళ్ళు ముందుకు వెళ్తారని. అండ్ లెట్స్ సీ ఆ ఆర్డర్ ని ఎవరు గెలుచుకుంటారని. ఇంకా ఇది అఫీషియల్ గా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు వీళ్ళే గెలుచుకున్నారా లేదా అని. బట్ 19,000 crore ఆర్డర్ బిహెచ్ఎల్ కి గెలుచుకుందని మార్కెట్ అయితే బిలీవ్ చేస్తూ స్టాక్ ని రివార్డ్ చేసింది. అండ్ బిహెచ్ఎల్ ఆర్డర్ బుక్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY24 లో నియర్లీ 33,000 crore దగ్గరగా వీళ్ళ ఆర్డర్స్ ని గెలుచుకున్నారు. అండ్ ఆర్డర్ బ్యాక్లాగ్ ఎంతో తెలుసా, నియర్లీ 1,14,000 crore. సో చూస్తుంటే ఈ 2024 ని బిహెచ్ఎల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గానే క్లోజ్ చేసేలా ఉన్నారు విత్ రెస్పెక్ట్ టు దేర్ బిజినెస్. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో ఎలాంటి స్పెక్యులేషన్స్ కనిపిస్తున్నాయంటే నిజమా అబద్ధమా అని ఎవరు క్లారిఫై చేసేందుకైతే ముందుకైతే రావట్లేదు. కానీ వెరీ వెరీ హ్యూజ్ స్పెక్యులేషన్స్ పర్టికులర్ గా వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్ లింక్ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా, వాళ్ళు వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నారని అండ్ ఇవన్నీ సరిగ్గా సెట్ అయితే వీళ్ళిద్దరూ టైఅప్ అవుతారనేలా అప్డేట్స్ అయితే మార్కెట్ లో కనిపించాయి. అది నిజమో కాదో తెలియదు కానీ ఇవాళ కూడా స్టాక్ 6% పెరిగింది. అండ్ ఫ్రమ్ December 28 లాస్ట్ నెల లాస్ట్ 2-3 రోజుల నుంచి ఇప్పటికి చూస్తే నియర్లీ 35% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే పెరిగింది. ఎప్పుడెప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుందో ఆ సేమ్ ప్యారలల్ గా ఇండస్ టవర్స్ స్టాక్ ప్రైస్ కూడా మనకి పెరుగుతుంది. బికాస్ వాళ్ళు స్టెబిలైజ్ అయితే ఇండస్ టవర్స్ వాళ్ళకి కూడా బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి మరి చూడాలి, చాలా టైం బ్యాక్ నుంచి వీళ్ళ దాంట్లో ఇన్వెస్టర్స్ వస్తారనేలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ డెడ్ లైన్ ని వడాఫోన్ ఐడియా వాళ్ళు మిస్ అయ్యారు. ఫ్రెష్ లెండింగ్ ని కూడా లెండర్స్ పాస్ చేశారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఎలాన్ మస్క్ వారితో టైఅప్ అవుతారనేలా స్పెక్యులేషన్స్ తో స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. ఇంకా ఏది ఫండమెంటల్ గా క్లారిటీ రావట్లేదు. బట్ స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అయిపోతూనే ఉంది అప్ సైడ్. ఎటువంటి క్లారిటీ లేకుండా ఈ స్టాక్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టాక్ అయినా జస్ట్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ తో జస్ట్ బికాస్ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటే ఇన్వాల్వ్ అవ్వడం ప్యూర్ స్పెక్యులేషన్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ వడాఫోన్ ఐడియా వీళ్ళ డెట్ ఎంత, దానికి వీళ్ళు ఎంత వడ్డీలు కడుతున్నారు నెల ఆర్ ఈవెన్ క్వార్టర్లీ బేసిస్ తో వీళ్ళకి వస్తున్న లాసెస్ ఆర్ ప్రాఫిట్స్ ఇవి మీరు కంపేర్ చేసుకుంటే దెన్ వీళ్ళకి ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో అర్థం అవుతుంది. ఒక ప్రాపర్ ఇన్వెస్టర్, ఒక కొత్త సాలిడ్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ లేకుండా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లేకుండా వడాఫోన్ ఐడియా కమింగ్ డేస్ లో జియో అండ్ ఎయిర్టెల్ తో కాంపీట్ అవ్వడం
చెప్పడం కష్టం కాబట్టి అది క్లారిటీ వచ్చిన తర్వాతే ఇన్వెస్టర్స్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా థింక్ చేయడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలి. టెలికాం ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వీళ్ళకి బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా 1127 crore ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని నెక్స్ట్ 18 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా, అండ్ ఈ ఆర్డర్ బోత్ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ దాంపూర్ షుగర్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్స్చేంజెస్ తో చెప్తున్న దాని ప్రకారం January 3rd వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ డెసిషన్ అయితే తీసుకుంటారని చెప్తున్నారు. అండ్ మీ అందరికీ తెలుసు, ఫ్రైడే రోజు కూడా మనం మాట్లాడుకున్నాం, సి హెవీ మొలాసిస్ ప్రైస్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చెప్పాలంటే అది గవర్నమెంటే పెంచినట్లు ₹6.87 పెంచారు. ప్రీవియస్ గా అది ₹49.41 ఉండేది, ఇప్పుడు ₹56.28. అంటే ప్రతి లీటర్ కి ₹6.87 సి హెవీ మొలాసిస్ నుంచి తయారవుతున్న ఇథనాల్ కి ప్రైజెస్ ని పెంచుతూ ఉండడం ఈ సి హెవీ మొలాసిస్ నుంచి ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద షుగర్ మిల్స్ కి పాజిటివ్ గా యాడ్ అయింది. సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బలరాంపూర్ చినీ మిల్స్ వాళ్ళకి కేవలం ఈ సి హెవీ మొలాసిస్ పరంగా 3.5 crore లీటర్ పరంగా సి హెవీ మొలాసిస్ పరంగా ఇథనాల్ ప్రొడక్షన్ ఉంది. సో జస్ట్ ఇలా పెంచిన ₹6 బిగ్ వేలో కొన్ని క్రోర్స్ లో ప్రాఫిట్ ని తెచ్చి పెడుతుంది. కాబట్టి పర్ లీటర్ బేసిస్ తో నియర్లీ 20 crore దగ్గరగా వీళ్ళకి ప్రాఫిట్ ప్రీవియస్ గా ఉంటున్న సేమ్ సేల్స్ ద్వారానే యాడ్ అవుతుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క లీటర్ కి ప్రైజెస్ పెరుగుతూ ఉండడం స్టాక్స్ పరంగా, షుగర్ స్టాక్స్ పరంగా పాజిటివ్. అండ్ గుర్తుంచుకోవాల్సింది, జస్ట్ సి హెవీ మొలాసిస్ నుంచి తయారవుతున్న ఇథనాల్ ప్రైజెస్ పెరిగాయి. ఇంకా బి హెవీ మొలాసిస్ పరంగా అండ్ షుగర్ కేన్ జ్యూస్ పరంగా ఉంటున్న ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా కూడా ప్రైజెస్ పెరుగుతాయని షుగర్ మిల్స్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అప్డేట్స్ కూడా వీళ్ళకి పాజిటివ్ గా ఉంటే ఫర్దర్ గా స్టాక్ ప్రైజెస్ లో కూడా మనం మొమెంటం ని చూడొచ్చు. అండ్ అదే కమింగ్ డేస్ లో ఈ ప్రైస్ రివిజన్ ఉంటుందని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది రిగార్డింగ్ బి హెవీ మొలాసిస్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ నుంచి తయారవుతున్న ఇథనాల్ ప్రైజెస్ రిలేటెడ్ గా. నెక్స్ట్ జొమాటో రిలేటెడ్ గా న్యూ ఇయర్ కదా, ఇంట్రెస్టింగ్ డేటా కనిపిస్తుంది. ఇంకా యాక్చువల్గా న్యూ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. నిన్న నైట్ 11:39 ఆ టైంకి జొమాటోని లీడ్ చేస్తున్న వ్యక్తి దీపేంద్ర గోయల్ గారు అప్డేట్ చేస్తున్నది. జొమాటో ఆర్డర్స్ ఎన్ని వచ్చాయనేది కాదు, జొమాటో ఆర్డర్స్ ద్వారా డెలివరీ పార్ట్నర్స్ కి 97 lakhs దగ్గరగా టిప్స్ ని ఇచ్చారని. ఆర్డర్ ఇచ్చాక టిప్ ఇవ్వచ్చు కదా, ఆ ఫెసిలిటీ ద్వారా 97 lakh టిప్స్ వెళ్ళాయంటున్నారు. ఇది ఇప్పటివరకు ఎప్పుడు చూడని నెంబర్. అండ్ 2015, 2016, 2017, 2018, 2019 అండ్ 2020తో కంబైన్ చేస్తే 2023 న్యూ ఇయర్ రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్స్ ఈ అన్ని ఇయర్స్ ని కంబైన్ చేసిన దానికంటే హైయర్ ఆర్డర్స్ వచ్చాయి 2023 లో చెప్తున్నారు. అండ్ ఈ 2024 న్యూ ఇయర్ రిలేటెడ్ గా హైయెస్ట్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది గమనించండి, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్డర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి న్యూ ఇయర్ పరంగా. అంటే ఆ యాప్ ని వాడుతున్న వాళ్ళ సంఖ్య గత సంవత్సరంతో పోల్చినా పెరిగినట్టే. అండ్ ఈవెన్ ఫుడ్ ని ఆర్డర్ చేసే ఒక సైకాలజీ కూడా, ఆన్లైన్ యాప్స్ నుంచి ఆర్డర్ చేసే ఒక సైకాలజీ కూడా పెరిగినట్లే. హెల్త్ పరంగా చూసినప్పుడు మనకి నెగిటివ్ గా కనిపిస్తున్నా, వాళ్ళ బిజినెస్ ప్రాస్పెక్ట్ లో మనకి అది పాజిటివ్ గానే కనిపిస్తుంది. అండ్ జొమాటో వాళ్ళు అక్వైర్ చేసిన బ్లింకిట్ బిజినెస్ అక్వైర్ చేసినప్పుడు నెగిటివ్, అండ్ తర్వాత కూడా స్టాక్ ప్రైస్ లో నెగిటివ్ ఇంపాక్ట్ దీని కారణంగానే వచ్చింది. అండ్ వీళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేశారు. ఆర్డర్స్ పర్ డే, ఆర్డర్స్ పర్ మినిట్, సాఫ్ట్ డ్రింక్స్, టానిక్ వాటర్, చిప్స్, టిప్స్ గివెన్ ఇన్ 1 day, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు లేనన్ని ఆర్డర్స్ బ్లింకిట్ లో కూడా వచ్చాయని చెప్తుండడం, ఇవి రెండు జొమాటో వాళ్ళ అండర్ లోనే ఉంటుండడం ఓవరాల్ జొమాటో బిజినెస్ పరంగా పాజిటివ్ గా కనిపిస్తున్న డేటా. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. రైల్టెల్ చైర్మన్ గారు చెప్తున్నది, నెక్స్ట్ ఇయర్ వీళ్ళ రెవెన్యూస్ పరంగా 1200 to 1300 crore దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ ని అచీవ్ చేస్తారని చెప్తున్నారు విత్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్. వీళ్ళ దగ్గర ఆల్రెడీ 5000 crore దగ్గరగా ఆర్డర్ బుక్ ఉంది. అండ్ కంటిన్యూస్ గా అప్కమింగ్ డేస్ లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట కమింగ్ డేస్ లో ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ని. అలా వస్తున్న ఆర్డర్స్ ని వీళ్ళ రెవెన్యూస్ లో కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ లో నియర్లీ 1200 to 1300 crore రెవెన్యూస్ ని నెక్స్ట్ ఇయర్ వీళ్ళ నెంబర్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా వీళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి 120.5 crore దగ్గరగా సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించింది. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో బై 2030 నియర్లీ 8 lakh దగ్గరగా ఉంటున్న డీజిల్ బసెస్ ని ఇండియన్ గవర్నమెంట్ రీప్లేస్ చేయబోతుందని ఎలా అప్డేట్స్ వస్తూ ఉండడం. ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఈవీ స్టాక్స్ లో పర్టికులర్ గా జేబీఎం ఆటో, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్, ఎలక్ట్రా, గ్రీన్ టెక్ స్టాక్స్ అన్నిట్లో కూడా గుడ్ బజ్ అయితే నెలకొంది. నెక్స్ట్ ఆటో సేల్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఆటో సేల్స్ ని ఎప్పుడు మనం ఇయర్ ఆన్ ఇయర్ తోనే కంపేర్ చేస్తాం బికాస్ సీజనాలిటీ ఉంటది కాబట్టి. అండ్ అలా ఆటో సేల్స్ డేటా వచ్చింది కదా, అందులో కేవలం కొంతమంది ప్లేయర్స్ మాత్రమే బెస్ట్ గా డేటాని పబ్లిష్ చేశారు. అవి ఎవరో చూద్దాం. ఫస్ట్ టీవీఎస్ మోటార్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే వీళ్ళ నెంబర్స్ ఉన్నాయి. ఆన్ ఇయర్ కంపారిజన్ టోటల్ సేల్స్, 2-wheeler సేల్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. ఆన్ ఇయర్ కంపారిజన్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్, టోటల్ సేల్స్, డొమెస్టిక్ సేల్స్ అండ్
అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ మారుతి వాళ్ళ సేల్స్ మాత్రం ఓవరాల్ సేల్స్ స్ట్రాంగ్ గా కనిపించవచ్చు. బట్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఈవెన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ సేల్స్ వీక్ గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మింట్ వాళ్ళు 2023లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్ ని రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 1 year లో ఎంతెంత పర్సెంట్ రిటర్న్ ని డెలివర్ చేశాయని. జేఎం వాల్యూ ఫండ్ ఆల్మోస్ట్ 48% దగ్గరగా రిటర్న్ డెలివర్ చేస్తుంటే ఈ టాప్ 10 లో లోయెస్ట్ కేసులో నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ 38% దగ్గరగా రిటర్న్ ని డెలివర్ చేసింది. సో ఇది 2023లో ఉన్న టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్. అండ్ థీమాటిక్ ఫండ్ లో ఏ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయనేది మీకు స్క్రీన్ పైన ఉంటుంది. మోస్ట్లీ పిఎస్యూ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది కాబట్టి ఈ పిఎస్యూ స్పేస్ ని ఫోకస్ చేస్తున్న థీమాటిక్ ఫండ్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుండొచ్చు. బట్ ఇది ప్రతిసారి రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ మోస్ట్లీ పిఎస్యూ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఫినామినల్ ర్యాలీ కనిపించింది. వెరాస్ వాల్యూ ఫండ్స్ కానీ మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ ని ఫోకస్ చేస్తున్న ఫండ్స్ కానీ ఓవరాల్ మార్కెట్ తో పాటు ఎవాల్వ్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్. సో విత్ రెస్పెక్ట్ టు థీమాటిక్ ఫండ్స్ ని చూస్తున్నప్పుడు రిటర్న్స్ ని చూస్తున్నప్పుడు మాత్రం సిక్లికల్ నేచర్ తో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ పర్ఫార్మ్ చేస్తుందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ మీరు గమనిస్తే ప్రీవియస్ గా మనం అనుకున్న రెసిస్టెన్స్ నిఫ్టీ రిలేటెడ్ గా 21,840 అరౌండ్, ఇవాళ 21,835 అరౌండ్ వరకు వచ్చి ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. అండ్ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒక బిగ్ వేలో కరెక్ట్ అయింది. ఎందుకు రిమైండ్ చేస్తున్నానంటే ఇప్పుడు క్లోజ్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ వరకు రావాలని కాదు, ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడే 10-15 పాయింట్స్ దగ్గర ఉంటున్నప్పుడు కూడా ఇలా బిగ్ వేలో మనకు కరెక్ట్ అయిన తర్వాత ఈ జోన్స్ లో మనం యాక్టివ్ గా ఉండాలి. సో 21,830 to 850 ఈ 20 పాయింట్స్ జోన్ రెసిస్టెన్స్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోండి. ఇంకా అప్కమింగ్ టైమ్స్ నుంచి డౌన్ సైడ్ 21,650 ఇది కొంత ఇంపార్టెంట్ లెవెలే. మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అని మనకి ఇండికేషన్ రావాలి అంటే 21,650 బ్రేక్ అవ్వకూడదు. బట్ నేను చూస్తున్నది అయితే 21,500 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వడం, దెన్ అక్కడతో మనకు ఒక ఇండికేషన్ అయితే వచ్చేస్తుంది మార్కెట్ లో వీక్నెస్ స్టార్ట్ అయిందని. అండ్ 21,350 బిలో బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే కంప్లీట్ గా మార్కెట్ పరంగా ఉంటున్న వ్యూ ని చేంజ్ చేసుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ నుంచి అప్ సైడ్ ఇవాళ ఫేస్ చేసిన లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ 48,470 అండ్ అబోవ్ 48,650 ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్, ప్రీవియస్ గా ఉన్న హై. నుంచి డౌన్ సైడ్ ఈ 70 పాయింట్ రేంజ్ ని అవాయిడ్ చేసేసేయండి. బికాస్ మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గా ఇక్కడ మనకి వాలిడేషన్ ఉంది, జోన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది. ఈవెన్ ఇవాళ కూడా ఎగ్జాక్ట్ గా ఆ జోన్ దగ్గరికి వచ్చే సపోర్ట్ కూడా తీసుకుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి బిలో ఫాలో అవుతుంటే 47,633 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 21,500 to 22,500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని, కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిన్న రేంజే ఈ రీసెంట్ డేస్ లో వస్తున్న మూవ్ తో కంపేర్ చేస్తే. బట్ విక్స్ కూల్ ఆఫ్ అయింది, మార్కెట్ లో కూడా అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు కూడా ఒక సెల్లింగ్ కనిపిస్తుంది. మేబీ రేంజ్ బౌండ్నెస్ ఉండొచ్చేమో ఒక టైట్ రేంజ్ లో అయితే అనుకుంటున్నాను. ఒక 300 పాయింట్ రేంజ్ లో రేంజ్ బౌండ్ కాబట్టి నేను రిస్క్ తీసుకోకూడదని ఇంకొక 100 పెంచుకొని 21,500 to 22,000 రేంజ్ అయితే తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయింది, రేంజ్ కూడా ఎక్స్టెండ్ అవుతుందని అనిపించినా అది నేను మీతో షేర్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.